వెల్కమ్ బ్యాక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సైనిక చర్యల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్తో యుద్ధం తీవ్రతరం చేయాలన్న ఆలోచనను వాయిదా వేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం అమెరికా వాయు రక్షణ క్షిపణుల నిల్వలు తగ్గిపోతున్నాయన్న ఆందోళనలే. ఉన్నతాధికారులతో జరిగిన సమావేశం తర్వాత ట్రంప్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అమెరికా దళాలు స్థావరాల రక్షణ కోసం పోరాడాల్సి వస్తే క్షిపణి నిల్వలు వేగంగా తగ్గిపోతాయని సైనికాధికారులు అప్రమత్తం చేశారు. అమెరికా రక్షణ వ్యవస్థలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో ట్రంప్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. నిజానికి ఈ ఉద్రిక్తత ఫిబ్రవరి 28, 2026న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ప్రారంభమైంది. అప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ మిలిటరీ స్థావరాలు, నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దాదాపు 900 దాడులు చేశాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా రాయబార కార్యాలయాలు, సైనిక స్థావరాలు, చమురు మౌలిక సదుపాయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల పరంపరలో ఇటీవల జోర్డాన్లో జరిగిన ఒక ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడిలో 3 అమెరికా సైనికులు మరణించడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఈ మధ్యకాలంలో ఇరాన్ చౌకైన డ్రోన్లను పెద్ద సంఖ్యలో వాడుతోంది. ఒక్కో డ్రోన్ ధర కేవలం $20,000 నుంచి $50,000 మధ్య మాత్రమే. కానీ వీటిని ఎదుర్కోవడానికి అమెరికా ఉపయోగిస్తున్న ఇంటర్సెప్టర్ క్షిపణి ధర మాత్రం $1.5 మిలియన్ పైనే. ఆర్థికపరమైన ఈ యుద్ధంలో అమెరికాపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు రక్షణ నిపుణులు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు పెంచడంతో చాలా స్థావరాలకు నష్టం వాటిల్లింది. వాటిని రక్షించుకునేందుకు పెట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లు, ఇతర ఆయుధాలను అమెరికా పెద్ద ఎత్తున ఉపయోగించింది. ఫలితంగా ప్రస్తుతం ఈ ఆయుధాల కొరత తీవ్రంగా ఉంది. ఇరాన్ ఉపయోగించే షాహిద్ 136 వంటి కామికిజ్ డ్రోన్లు 1300 నుండి 2500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. సుదూర లక్ష్యాలను ఛేదించగలవు. ఒక్కో PAC-3 MSE పెట్రియట్ ఇంటర్సెప్టర్ క్షిపణికి దాదాపు $4 మిలియన్ ఖర్చు అవుతుంది. ఇది ఇరాన్ చౌకైన డ్రోన్ల ధర కంటే 100 రెట్లు ఎక్కువ. ఈ ఆర్థిక వ్యత్యాసం అమెరికా రక్షణ సామర్థ్యాలపై భారీ ప్రభావం చూపుతోంది. దాడులు ఇలాగే కొనసాగితే పశ్చిమాసియా దేశాల్లో సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే US సెంట్రల్ కమాండ్కు అందుబాటులో ఉన్న ఇంటర్సెప్టర్ నిల్వలు గణనీయంగా తగ్గిపోతాయని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ గతంలోనే హెచ్చరించారు. మరోవైపు వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యుద్ధాన్ని కొనసాగించడం కంటే ట్రంప్ దౌత్యపరమైన పరిష్కారాన్ని ఎక్కువగా ఇష్టపడతారని స్పష్టం చేశారు. కానీ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపకపోతే మాత్రం అమెరికా తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖతార్, పాకిస్తాన్ను ఈ యుద్ధం విషయంలో మధ్యవర్తిత్వం వహించమని కోరినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే ఇరాన్పై సైనిక చర్యల విషయంలో ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణం క్షిపణి నిల్వలు తగ్గిపోతుండటమే. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో భవిష్యత్ సైనిక వ్యూహాలపై ప్రభావం చూపనుంది.